రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం చుట్టూ జిహెచ్ఎంసీ అధికారులు గోడ నిర్మించారు. కొందరు వ్యక్తులు జిహెచ్ఎంసీ నిర్మించిన గోడను కూల్చివేశారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్ ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం చుట్టూ జిహెచ్ఎంసీ అధికారులు గోడలు నిర్మించారు. కొందరు వ్యక్తులు జిహెచ్ఎంసీ నిర్మించిన గోడను కూల్చివేశారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్ ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం చుట్టూ జిహెచ్ఎంసీ అధికారులు గోడ నిర్మించారు. కొందరు వ్యక్తులు జిహెచ్ఎంసీ నిర్మించిన గోడను కూల్చివేశారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రైట్. ఇక ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం చుట్టూ జిహెచ్ఎంసీ అధికారులు గోడ నిర్మించారు. కొందరు వ్యక్తులు జిహెచ్ఎంసీ నిర్మించిన గోడను కూల్చివేశారు. ఇక ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి లిఖిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో లిఖిత, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఈ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ కూడా ప్రహారీ గోడనైతే నిర్మిస్తున్నారు అధికారులు. సో ఈ ప్రహారీ గోడకు సంబంధించి జై భీమ్ సభ్యులు ఎవరైతే ఉంటారో ఈ దళిత సంఘాలకు సంబంధించిన నాయకులతో కంపల్సరీ కూడా వీరు మాట్లాడవలసి ఉంటుంది. సో ఆ మాట్లాడకుండా వారి యొక్క ఒపీనియన్స్ తీసుకోకుండా అసలు ఎలాంటి ఇంటిమేషన్ కూడా చేయకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ గోడను నిర్మించడం తోటి ఇది నిన్న సాయంత్రం సమయంలోనైతే సోషల్ మీడియా వేదికగా ఇది కొంతవరకు వైరల్ అయిన పరిస్థితి. దీంతో ఈ యొక్క జై భీమ్ కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వెంటనే ఈ యొక్క ప్రాంతానికి చేరుకోవడం, అంతేకాకుండా ఇక్కడున్న గోడను తొలగించే ప్రయత్నం చేశారు అర్ధరాత్రి సమయంలో. అయితే ఆ సమయంలో ఇక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఈ యొక్క ఘటనను చూసి వెంటనే వారిని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఈ విషయానికి సంబంధించి పలువురు ఈ జై భీమ్ నాయకులు ఇక్కడికి రావడము, అంతేకాకుండా ఈ యొక్క ఇష్యూ పైన నిరసన వ్యక్తం చేస్తూ అసలు ఎవరిని అడిగి ఈ యొక్క గోడను నిర్మిస్తున్నారు, ఎవరి అనుమతి తీసుకున్నారు, ఏ సంఘాలతో మాట్లాడారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వారు తమ వద్దకు చేరుకొని ఈ యొక్క ఇష్యూకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. లేనిచో దళిత సంఘాలన్నీ ఒక్కటై కూడా తీవ్ర వ్యతిరేకత అనేది మేము ఏ విధంగా ఉంటుందో చూపిస్తామంటూ తమ సంఘాలకు సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన జనాలు కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తారు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజశేఖర్, ఆ గోడ ఎంత మేర నిర్మించారు ఏమైనా మనకి తెలుస్తుందా? జిహెచ్ఎంసీ అధికారుల నుంచి ఎందుకు నిర్మిస్తున్నారని ఒక వివరించే ప్రయత్నం చేశారంటే ప్రధానంగా ఎవరైతే ఉన్నారో జై భీమ్కి సంబంధించి వారు ఎందుకు కూలగొడుతున్నారు అంటే ప్రధానంగా ఎందుకు వాళ్ళ మోటివ్ ఏంటి అంటే వాళ్ళు ఎవరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది లిఖిత? జిహెచ్ఎంసీ అధికారుల లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క గోడ అనేది అంబేద్కర్ విగ్రహాన్ని ప్రొటెక్ట్ చేసేందుకే ఈ యొక్క గోడను కడుతున్నామంటూ జిహెచ్ఎంసీ అధికారులు చెప్తుంటే, అయితే మీరు ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే గోడ ఆల్రెడీ ఉంది కదా, దీన్ని ఇంకా పెంచడం ఎందుకు? దాదాపు 6 అడుగుల పైన ఈ గోడను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ జై భీమ్ నాయకులు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం మేము అంత పెద్ద గోడనైతే ఏం నిర్మించడం లేదు, కేవలం ఈ ఏదైతే ఈ గోడ ఉందో ఈ యొక్క విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం మాత్రమే మేము చేస్తున్నామంటూ వారి యొక్క విషయాన్ని కొంత సద్దుమణిగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా జై భీమ్ నాయకులు అసలు ఇక్కడ ఉన్న సంఘాలు ఏవైతే ఉన్నాయో ఒక విగ్రహం పెట్టాలన్నా కానీ ఆ విగ్రహాన్ని తొలగించాలన్నా కానీ కంపల్సరీ సంబంధిత సంఘాల నాయకులతో మాట్లాడాలి. చర్చించిన తర్వాత వారి యొక్క ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతనే ఈ నిర్మాణం అనేది చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఏ విధంగా మీరు ఈ యొక్క గోడను నిర్వహిస్తారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే తాము దీనికి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ కూడా కొంతవరకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం వద్దకు పలువురు నాయకులు చేరుకోవడం, అంతేకాకుండా వారి నిరసనను కూడా వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అంతేకాకుండా పోలీస్ అధికారులు కూడా కొంతవరకు ప్రొటెక్ట్ చేసే విధంగా ఇక్కడికి చేరుకున్నారు. ఈ ఇష్యూకు సంబంధించి మాట్లాడి దీన్ని సెటిల్ చేసే విధంగానైతే అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్. ఫైనల్గా అంటే ఎవరైతే ఉన్నారో అంటే దళిత సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారో అందులో కీలక నేతలు ఎవరైనా ఉన్నట్లేమో మనకు తెలుస్తూ ఉందా? ప్రస్తుతాన్ని అంటే నిన్న రాత్రి జరిగిన గొడవనైతే ముఖ్య నేతలు కాకుండా నార్మల్ గా ఈ యొక్క సంఘాలలో తిరిగే పిల్లలు అంటే యంగ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతము ఇక్కడ కొంతమంది జై భీమ్ సభ్యులు మాత్రము ప్రస్తుతం చేరుకొని దీనికి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు కూడా వారిని సామరస్యంగా మాట్లాడి ఈ యొక్క ఇష్యూను సాల్వ్ చేసే విధంగానైతే వారి చర్చలు నడుపుతున్నట్లుగానైతే తెలుస్తుంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లిఖిత.